లబ్ధిదారులకి వెంటనే ఇల్లులు అందే విధంగా ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సింధూరారెడ్డి గారు, అంటే మీ ఊర్లో ఉందా టిట్కో హౌసెస్ నియోజకవర్గంలో? బీ బ్రీఫ్ సార్. 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఏపీ టిడ్కో ద్వారా పుట్టపర్తిలో సార్ 16.35 ఏకర్స్లో 1243 హౌసెస్ని మంజూరు చేశారు సార్. వీటిలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక 811 హౌసెస్ని క్యాన్సిల్ చేశారు సార్. మిగతా 432 హౌసెస్ కట్టిస్తామని చెప్పారు, కానీ వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు సార్. ఇందులో కేటగిరీ 1 హౌసెస్ 80% మాత్రమే పూర్తయ్యాయి సార్. కేటగిరీ 2 50% మాత్రమే పూర్తయ్యాయి. కేటగిరీ 3 25% మాత్రమే పూర్తయ్యాయి సార్. ఇంకా ఇచ్చిన డిపాజిట్లు కూడా ప్రభుత్వం వెనక్కి ఇవ్వలేదు సార్. సో మీ ద్వారా నేను మంత్రి వారిని కోరుతున్నాను సార్, ఈ 1243 హౌసెస్కి రీటెండర్లు పిలిచి మళ్ళీ ప్రభుత్వం వీటిని కట్టించాలని కోరుతున్నాను సార్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సార్ ఈ 300 ఎస్ఎఫ్టీ హౌసెస్ కేటగిరీ 1కి ₹1 కడితే చాలు, 365 ఎస్ఎఫ్టీకి 25,000 కడితే చాలు, 430 ఎస్ఎఫ్టీ హౌసెస్కి 50,000 కడితే చాలు అని ప్రచారం చేశారు సార్. ఇది నిజమేనా అని ఒక ప్రశ్న సార్. టిడ్కో హౌసెస్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ 365 కేటగిరీ 2 హౌసెస్ వర్త్ 3.15 lakhs సార్, అండ్ 430 ఎస్ఎఫ్టీ హౌసెస్ కేటగిరీ 3 వర్త్ 3.65 lakhs సార్. వీటన్నిటి మీద వీటిని బ్యాంకులో తనఖా పెట్టి వైసీపీ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్లు తెచ్చారు సార్. ఆ 2 years మారిటోరియం గడువు కూడా పూర్తయింది సార్, కానీ వాళ్ళు వెనక్కి కట్టలేదు. ఈ హౌసెస్ కూడా అంతా అసంపూర్ణంగా ఉండిపోయాయి సార్. దీంతో ఈ 6,000 కుటుంబాలు ఎన్పిఏ నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ కింద పడిపోయారు సార్. ఇప్పుడు బ్యాంకులోంచి ఈ కుటుంబాలకి లోన్లు కూడా ఏవి అందట్లేదు సార్. ప్రభుత్వం వీరిని ఆదుకునే